ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. సహోదరులారా, వ్యక్తులకు క్రీస్తు ఇచ్చిన పేర్లు వారు ఏమై ఉన్నారో దాన్ని సరిగానే సూచిస్తాయి. మనము ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలించినట్లయితే, ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను గనుక నీకు అబ్రహాము అనే పేరు ఉంటుంది. అబ్రాము అంటే ఘనత పొందిన తండ్రి, అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. మరలా మనము ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం మనం పరిశీలించినట్లయితే, ఆయన ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనుక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.